ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్ప మహే. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగున్నాను. ఫైనల్ ఇక్కడ చూస్తున్నారు చేపల కూర పులుసు అయితే చేస్తాను. చాలా నేనైతే చేశాను, బట్ ఎప్పుడు వీడియో తీయలేను. ఈసారైనా వీడియో తీద్దామంటే ఇప్పుడు కూడా మా చిట్టలు అయితే అసలు సెల్ఫీ స్టిక్ అయితే అప్పుడు యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మా చిట్టని మళ్ళీ ఆడుకుంటుంది. సరే ట్రైపాడ్ అయినా పెడదామంటే అటు ఇటు తిరుగుతూ ఉంది, దాని అయితే కింద పడిస్తుంది. నాకేమో ఫోన్ ఎడ పడిపోతుంది అనే భయంతో అయితే ఇంకా నా ఫోన్ చేతిలోనే పట్టుకొని అయితే వీడియో తీసాను. ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వచ్చింది. మీరు కూడా చూసేసాను. ఇంకా ఫైనల్గా అయితే ముందుగా అయితే నేనైతే మార్కెట్కి వెళ్ళాను. షార్ట్ వీడియోలు అయితే పెట్టాను, చేపలు ఏ విధంగా తీసుకున్నాను, ఎలా తెచ్చానని చెప్పేసి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేసేయండి. ముందుగా అయితే చేపలని పసుపు ఉప్పు వేసేసిన తర్వాత బాగా కడిగేసుకున్న తర్వాత అందులో కొద్ది కారము ఇంకా ఉప్పు పసుపు వేసేసి మ్యాగ్నెట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు, మెంతులు, అదేవిధంగా జీలకర్ర అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఫ్రై చేసుకోకుండా నార్మల్గా అయితే, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ నూనెలో ఫ్రై చేసుకుంటాం కాబట్టి వాటిని అయితే ముందుగానే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక టమాటాని కూడా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత అందులో అయితే ప్యాన్లో అయితే నేనైతే ఇక్కడ ఇంకా వేసేసుకొని అది మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా అయితే ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం అయితే మిక్సీకి అయితే వేసుకుని ఈ మసాలా ఏదైతే ఉంటుందో ధనియాల మెంతులు జీలకర్ర అయితే ఇందులో అయితే వేసేసుకొని ఫ్రై అయితే నూనెలో అయితే చేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ముందుగానే మనం మిక్స్ చేసుకున్న టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా వేసేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ నేను గసగసలు అయితే నానబెట్టుకోవడం వల్ల మనమైతే ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా టమాటాలు అయితే నేనైతే గ్రైండ్ చేసుకున్నాను కదా, ఆ వాటిని కూడా మంచిగా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దాని ఒక టేస్ట్ అయితే వస్తుంది. ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడం వల్లనే మనం ఆ కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదే కాదు ఏదైనా సరే కర్రీ చేసినప్పుడు అలా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఇంకా నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు నేను ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా నేనైతే ఇందులో అయితే వేసేసుకొని ఇంకా మంచిగా అదైతే బాగా ఉడకాలి. ఇంకా వాటర్ అంతా పోయి గ్రేవీ అంతా మంచిగా చిక్కబడేలాగా ఉడికిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేను పక్కన అది పెట్టేసిన తర్వాత అదంతా ఇంకా మసలే వరకు ఇక్కడ మనం అయితే బగారా వేసేసుకుందాం. రైస్ అని నేను ప్రిపేర్ చేస్తుండే, మా చెట్టు మాత్రం ఏడుస్తుంది బయట అల్లరి చేసుకుంటా. అంతలోపు నేను చూసి వచ్చే వరకు ఇది కూడా మాడిపోయింది. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, ఇంకా అవన్నీ కామన్. అయినా సరే మనం సర్దుకుంటూ తినేసేయాలి, అంతేనా కదా. ఇంకా అదే విధంగా ఇక్కడైతే మామూలుగా అందరు తెలిసిందే కదా బగారా రైస్ వేసుకోవడం. ఇంకా అయినా సరే నేనైతే ఇక్కడ జస్ట్ నార్మల్గా చూపించేస్తున్నాను. ఇంత ప్రీవియస్ వీడియోలో నేను చాలాసార్లు చూపించే ఉన్నాను, అందుకని ఇప్పుడైతే ఏం చూపించట్లేదు. ఇంకా ఇక్కడ అన్నిటికీ ఇంకా నేనైతే అక్కడైతే ఇంకా కర్రీ అయితే రెడీ అవుతుంది. అదేనండి మన చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. అదేవిధంగా ఇక్కడైతే బగారా రైస్ కూడా కంప్లీట్ అయితే అవుతూ ఉంది. ఇంక దాని తర్వాత మీ అందరికీ తెలిసింది కదా 1:2 రేషియోలో మనం రైస్ వేసుకుంటే ఇంకా నేనైతే వాటర్ వేసేసుకున్నాను. మీరు 1 గ్లాస్ ఇంకా బియ్యం వేసుకుంటే అదేవిధంగా 1.5 వాటర్ అయితే అట్లా వేసుకోవాలి. నేనైతే 1.5 రైస్ వేసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. 1:2 రేషియోలో వేసుకోవాలి. ఇక్కడైతే అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ పైన చూపిస్తున్నాను కదా, అదైతే దివాళీకి క్లీనింగ్ చేద్దామని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. దివాళీ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా వీడియో పెడతాను, తప్పకుండా చూసేసాను. ఇక్కడైతే మసలుతూ ఉంది. ముందుగానే మ్యాగ్నేట్ చేసుకుని ఈ చేప ముక్కలను అయితే మంచిగా మనము ఈ మసులుతున్న ఈ పులుసులో అయితే వేసేసుకోవాలి. అంతే, ఇంకా అంతేనా లేదా? మీరైతే ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గా టేస్టీగా ఉండే విధంగా ఈ విధంగా అయితే చేస్తాను, చాలాసార్లు చేశాను, బట్ ఇప్పుడు మాత్రం నేను చూపిస్తూ ఉన్నాను. ఇంకా అందులో మసులుతుండే వాటర్లో వాటర్ అంటే మరి వాటర్ అనుకున్నారు, అదేనండి మనం పులుసుగా చేసుకున్న ఆ ప్యాన్లో ఇవన్నీ వేసేసుకోవాలి. అప్పుడే కదండి ఇంకా మనం చేసే కర్రీ కంప్లీట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే అందులో వేసేసుకొని డైరెక్ట్గా మళ్ళీ స్పూన్ పెట్టేయకండి. స్పూన్ పెట్టారనుకో అవన్నీ విరిగిపోతే అంత టేస్ట్ ఉండదు. అందుకని చెప్పేసి సైడ్లో 2 ఉన్నాయి కదా, దాన్ని పట్టేసుకొని అటు ఇటు తిప్పేయడమే, అంతే. మరి తిప్పడం అంటే గరిటెలాగా తిప్పేయడం కాదు, నార్మల్గా జస్ట్ ఇలా ఊపడం మాత్రమే చేయండి. అప్పుడు మాత్రమే ఇంకా అవైతే తొందర ఉడతాయి. ఇంకా రైస్ కూడా మసిలిపోయింది. ముందుగానే నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకొని ఇక్కడైతే బగారా రైస్ కంప్లీట్ చేసుకుని ఇక్కడైతే ఇంకా ఉడుకుతూ ఉంది, తలతలగా వేగుతున్న నూనెలాగా. ఇంకా కంప్లీట్గా అయితే ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మసాలాలు మనం మామూలుగా ఎక్కువ మసాలా లేకుండా మరీ అంత హెవీగా చేసుకోకుండా చాలా సింపుల్ వేలో చేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా వివరంగా చెప్తానే. బాయ్ బాయ్, నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన